హలో! వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర చపాతీ అనొచ్చు, లేదా కొత్తిమీర పరోటా కూడా అనొచ్చండి. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుందిది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ అంటే గోధుమ పిండి. అంటే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్ పెట్టుకున్నాను పెద్దది. మనం ఎంత పిండి తీసుకుంటామో దాన్ని బట్టి మనము ప్లేట్ తీసుకోవాలండి. కలపడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇందులో నేను ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను చిన్న మిక్సింగ్ జార్‌లో. అలాగే ఒక టీ స్పూన్ జీరా వేసుకున్నాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అంటే ఒక టీ స్పూను. ఫైన్‌గా పేస్ట్ అవుతుందని వేసేసుకున్నాను ఇక్కడ మిర్చితో పాటు. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. మనం రకరకాలుగా పరాటాస్ చేస్తూ ఉంటాం కదా! ఇలా కూడా చేసుకోవచ్చు, బావుంటుంది. ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇక్కడ మెంతికూర తీసుకున్నాను. కొద్దిగా మెంతికూర వేస్తున్నాను. కొద్దిగా అంటే ఒక చిన్న కట్ట. హెల్త్‌కి మంచిది కదండీ, అందుకోసం వేసుకున్నాను. అలాగే ఒక బౌల్ కొత్తిమీర తీసుకున్నాను. అంటే నేను మెంతికూర కొద్దిగానే తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఫుల్ బౌల్ తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నువ్వులు తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకున్నాను. బావుంటుంది కొత్తిమీర పరాటాలోకి. ఒకసారి కలిపేసుకోవాలి అంతా. వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పడతాయి. అందుకోసమే ముందుగా వాటర్ వేసాక కలపొద్దు. అప్పుడు ఈవెన్‌గా కలవండి. ఇలా పొడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను ఇక్కడ. 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను నూనె. అప్పుడప్పుడు మనము లీఫీ కర్రీస్‌తో ఇలా చపాతీస్ వీట్ ఫ్లోర్‌లో వేసుకొని చేసుకోవచ్చండి, బావుంటుంది. వాటర్ చూస్తూ వేసుకొని కలుపుకోవాలి. ఇంతకుముందు కృష్ణాస్ కిచెన్‌లో నేను మేథీ పరాటా చేసి చూపించాను కదా! మేథీ పరాటా, క్యాబేజ్ పరాటా, ఇలా లీఫీ పరాటాస్ కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ పరాటాస్ పెరుగుతో తినొచ్చు. సాస్, పిల్లలైతే సాస్ ఇష్టపడతారు కదా! సాస్‌తో తినొచ్చు. ఏదైనా మన ఇంట్లో పిక్కల్ ఉంటుంది కదా! దాంతోని కూడా తినేయొచ్చు. ఒకవేళ ఏమీ లేకున్నా ఊరికే కూడా తినేయొచ్చండి. అంత బావుంటాయి ఈ పరాటాసు.
కొత్తిమీర పరాటాస్ ఈ విధంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకసారి ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అంటే పిండి బాగా నానుతుంది కదా. మనం ఏదైనా చపాతీ పిండిని కూడా ఇలాగే కొంచెం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ నాననిస్తాం కదా, అప్పుడు చపాతీలు చేయడానికి బాగుంటాయి. ఇలా కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. దీనిపైన ఏదైనా మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. చూడండి, నేను ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా చేతికి నూనె రాసుకుంటూ మనకు పరాటాలు ఎంత సైజులో కావాలి అంత పిండి తీసుకొని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా చేతికి నూనె రాసుకుంటూ తీసుకోవాలి. మనం పరాటాలు తాల్చేటప్పుడు పొడిపిండితోనైనా తాల్చుకోవచ్చు, లేదా నూనెతో కూడా తాల్చుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలా తాల్చుకోవచ్చు పరాటాలను. ఇక్కడ నేను పొడిపిండి వేసి తాల్చుకుంటాను. ఇక్కడ నేను కొద్దిగా పొడిపిండి వేసుకున్నాను. పొడిపిండి వేసుకొని తాల్చుకుంటున్నాను. వీటిని పుల్కాలా కూడా కాల్చుకోవచ్చు అండి, బాగుంటుంది అలా కూడా. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. ఇలా అన్నీ తాల్చుకొని రెడీ చేసి పెట్టుకొని కాల్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను.
ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైంది. కాల్చుకున్న పరాటాలు వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. నెయ్యితోనైనా బటర్తోనైనా ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు. ఈ పరోటాలను అప్పుడప్పుడు కాల్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఇలా రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. అంటే మన ఇష్టం అండి. చెప్పాను కదా, గీతోనైనా బటర్తోనైనా కాల్చుకోవచ్చని. ఈ విధంగా అన్నిటినీ కాల్చుకోవాలి.